కొత్తగూడెం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభమైంది. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకమైన కోల్ ఇండియా లెవెల్ కబడ్డీ టోర్నమెంట్ను అధికారులు నిర్వహించారు. సింగరేణి డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ ఈ పోటీలను ప్రారంభించారు. టోర్నమెంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలం రాజు శుభాకాంక్షలు తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 8 టీములు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. మొదటి ఇనాగ్రేషన్ మ్యాచ్లో ఆతిథ్య సింగరేణి జట్టు 85 తేడాతో 16 పాయింట్ల తేడాతో జార్ఖండ్ జట్టు బీసీసీఎల్పై విజయం సాధించింది. ఈ టోర్నమెంట్ కోల్ ఇండియా లెవెల్ టోర్నమెంట్ కొత్తగూడెంకి మాకు చేయడానికి అవకాశం కల్పించిన శ్రీ బలరాం ఐఆర్ఎస్ సిఎన్ఎండి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా మేము వారికి వెల్కమ్ చెప్తున్నాము. కబడ్డీ ప్లేయర్స్ అందరికి కూడా అందరు కూడా మేము ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఇంత మంచి ప్రోగ్రామ్ చేసిన ఆర్గనైజర్స్ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి. ఈ కోల్ ఇండియా లెవెల్ కాబట్టి 8 టీమ్స్ వస్తున్నాయండి దాంట్లో. సో కోల్ ఇండియాలో 7 టీంలు, మన సింగరేణి టీం 8 టీంలు. సో ఇవి మనకి ఈ